హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే 3000 సబ్స్క్రైబర్స్ మార్క్ని కూడా రీచ్ అయిపోతాము. సో అలానే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక మీ వ్యూ ఏంటి అనేది కూడా వీడియోలో కమెంట్ రూపంలో క్లియర్గా చెప్పండి. సో లెట్స్ గో టు అనాలిసిస్. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ. అదేంటి సార్ ట్యూస్డే కదా ఉండాలి అంటే రేపే మనకి ఎందుకు ఉంటుంది అంటే ట్యూస్డే మనకి మహావీర్ జయంతి, ఆ రోజు మనకి హాలిడే. సో రేపే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కాదు, మంత్లీ ఎక్స్పైరీ కాదు, ఇయర్ ఎండ్ ఎక్స్పైరీ. సో రేపు మనం వీక్లీ కన్సిడర్ చేయొచ్చు, మంత్లీ, ఇయర్ ఎండ్. అంటే రేపు చాలా 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 వోల్టైల్గా ఉంటుంది మార్కెట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ వీక్ మనకి మార్కెట్ ఓన్లీ 3 డేసే ఉంటుంది. మండే, ట్యూస్డే హాలిడే, వెడ్నెస్డే, థర్స్డే, మళ్ళీ ఫ్రైడే హాలిడే. ఫ్రైడే గుడ్ ఫ్రైడే మనకి. సో ఇలా 3 డేసే ఉన్నప్పుడు మనకి చాలా చాలా పీక్స్లో ఉంటుంది వాలటాలిటీ. అండ్ రేపు మనకి ఎక్స్పైరీ కదా, కొత్త పొజిషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, ఉన్న పొజిషన్స్ని అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ చాలా చాలా వాలటైల్ ఉంటుంది. సో ఎవరైతే బిగినర్స్ నేర్చుకుంటున్నారో మార్కెట్స్ని, సో వాళ్ళైతే క్లియర్గా రేపు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేయండి, అబ్జర్వ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ రేపు లాట్ సైజ్ అనేది అస్సలు పెంచకూడదు. రెగ్యులర్గా చేసే లాట్ సైజ్ కన్నా తక్కువ లాట్ సైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20-30 లాట్ సైజ్ చేసేవాళ్ళు రేపు 10కి 5కి వచ్చేసారు, ఎందుకంటే అంత వోల్టైల్ ఉంటుంది. సో మార్కెట్స్ని చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. రేపు కానీ మీరు అగ్రెసివ్గా ఓవర్ ట్రేడింగ్గా రివెన్స్ ట్రేడింగ్ చేశారా, మీ క్యాపిటల్ని మీరు ఖచ్చితంగా లూజ్ అయిపోతారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం సంపాదించుకున్న డబ్బులు రేపు ఒక్కరోజు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అది క్లియర్గా నోట్ చేసుకోండి పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్, ఏప్రిల్ 1 నుంచి మనకి కొన్ని చేంజెస్ అనేవి తీసుకొస్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి మార్కెట్ చేంజెస్ అనేవి విత్ ఎగ్జాంపుల్తో క్లియర్గా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను చూడండి. ఎస్టీటీ ఇంక్రీస్ అన్నారు, మార్జిన్స్ అన్నారు, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను ఎగ్జాంపుల్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ అనేది పెట్టాను. సో ఎవరైతే రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ ఫాలో అవుతూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మార్కెట్ సంబంధించిన మేజర్ అప్డేట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అలానే నేను ట్రేడ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ. ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. మీరు డైరెక్ట్ సెర్చ్ చేయొద్దు, ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. మనకి 1900 సబ్స్క్రైబర్స్ అబవ్ ఉన్న టెలిగ్రామ్ ఛానలే మంది. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ప్రీమియం గ్రూప్ ఉంది కదా, ప్రీమియం గ్రూప్ సబ్స్క్రిప్షన్స్ అనేవి కూడా మళ్ళీ ఓపెన్ అయ్యాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మన వాట్సాప్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ముందుగానే చెప్తున్నాను, ఫీజ్ అనేది 5000 ఉంటుంది. క్యాపిటల్ అనేది మోర్ దెన్ 50,000, 1 lakh ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. నేను ఆల్రెడీ నా పిఎన్ఎల్ చూపించాను. ఇక్కడ మార్చ్ మంత్ పిఎన్ఎల్ ప్రీమియం గ్రూప్లో ట్రేడ్ చేసింది 50,000 క్యాపిటల్తో మనం ఆల్మోస్ట్ 1,31,000 చేసాము. నేను ఎప్పుడు పోస్ట్ చేసాను, మార్చ్ 23rd పోస్ట్ చేశాను. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 2 lakhs కంప్లీట్ అయిపోయింది. అది కూడా పోస్ట్ చేస్తాను రేపు ట్రేడ్స్ అయిపోయాక. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో 50Kతో 2 lakhs అనేది ప్రాఫిట్ అనేది మనం మేక్ చేసాము మార్చ్ మంత్లో. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్, తెలుగు కమ్యూనిటీలో ఇంత ట్రాన్స్పరెన్సీగా ట్రేడ్స్ ఇస్తూ పిఎన్ఎల్ షేర్ చేస్తూ ఎవ్వరు లేరు. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. సో లెట్స్ గో టు అనాలిసిస్. సో మనందరికీ తెలుసు వార్ జరుగుతూనే ఉంది, ఆగట్లేదు. 5 days ఆగుదామన్నారు, అవి ఏం లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు, మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, క్రూడ్ పెరుగుతూనే ఉంది, ఇండియన్ రూపీ వీక్ అవుతున్నది, అన్ని నెగిటివ్గానే ఉన్నాయి మనకి. మీరు లాస్ట్ వీక్గా చూసుకున్న మార్కెట్స్ కూడా ఫాలో అవుతూనే ఉన్నాయి. ఒక 2 days పెరగడము, నెక్స్ట్ 2 days రైస్ని ఒకే రోజు ఫాల్ చేస్తున్నారు. సో నేను వీడియో రికార్డ్ చేసే టైంకి
గిఫ్ట్ నిఫ్టీ అనేది 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది. సో మరి ఇలా ఉన్నప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మనము గుర్తుపెట్టుకొని ఫస్ట్ మనం మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయో అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి డోజీ ఫామ్ అయింది. అంటే మార్కెట్స్ లాస్ట్ వీక్ ఎక్కడ ఓపెన్ అయ్యాయో అక్కడే క్లోజ్ అయ్యాయి. సింపుల్గా అప్ వెళ్ళింది, సింపుల్గా డౌన్ వచ్చి అక్కడే క్లోజ్ అయిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది క్లియర్గా చూద్దాం. సో నేను మేజర్గా చూస్తున్న సపోర్ట్ 22,000. 22,000 విల్ యాక్ట్ as వెరీ వెరీ గుడ్ సపోర్ట్. ఎందుకంటే మంచి మనకి రౌండ్ ఫిగర్ జోన్ కూడా. సో 22,000 సపోర్ట్ కింద యాక్ట్ చేసి దీని తర్వాత ఇది కూడా బ్రేక్ అయిపోతే నెక్స్ట్ ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి సార్ అంటే క్లియర్గా మనకి ఇంకా 21,500 ఉంది సపోర్ట్. దాని క్లియర్ ఫాల్ అయితే 22,000 లెవెల్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మరి రెసిస్టెన్సెస్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే రెసిస్టెన్సెస్ అనేది మనకి 23,500 అనేది వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్ మనకి. సో లాస్ట్ వీక్ ప్రీవియస్ వీక్ అదే మంచి రెసిస్టెన్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, ఇప్పుడు కూడా అదే మనకి. సో దీని తర్వాత ఇంకేమైనా ఉందా మంచి రెసిస్టెన్స్ అంటే మనకి 23,000 విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్. సో ఇవి నిఫ్టీకి నేను మేజర్గా చూస్తున్న సపోర్ట్స్, రెసిస్టెన్స్. ట్రై టు నోట్ ఇట్ డౌన్. అండ్ రేపు ఎట్లా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అనేది ఒకసారి మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఆల్రెడీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది కాబట్టి యాజ్ ఆఫ్ నో మళ్ళీ రేపు మార్నింగ్ ఎస్జిఎక్స్ గిఫ్ట్ నిఫ్టీ చేంజ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఎలా ఉందో దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుందాము. ఒక 100 పాయింట్స్ అంటే మనకు ఆల్మోస్ట్ 22,700 దగ్గర ఆ జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది కదా. సో ఒకసారి సపోర్ట్స్ చూద్దాము. సో లో మేక్ చేసింది కదా, అది ఫస్ట్ సపోర్ట్. నెక్స్ట్ మనకి ఈ జోన్ అనేది కూడా మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, 22,650 జోన్. తర్వాత రెసిస్టెన్సెస్ అనేవి డ్రా చేసుకుందాము. మీరు క్లియర్గా చూడండి, నేను డ్రా చేస్తున్న లెవెల్స్ కూడా ఎంతలా రిజెక్ట్ అయ్యి రివర్సల్ అవుతూ బ్రేక్ డౌన్స్ ఎలా అవుతున్నాయి అనేది క్లియర్గా చూడండి. సో రేపు మనకు ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనుకున్నా కూడా మనకి సో ఇంకా సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఉంది. సో రేపు నేను క్లియర్గా ఈ లెవెల్ 22,640-650 లెవెల్ బ్రేక్ అయితే నేను 22,500 వరకు ట్రేడ్ అనేది తీసుకుంటాను అంతే. ఇక్కడ నేను ట్రయల్ చేయను, ఎందుకంటే మేజర్ సపోర్ట్ 22,500 కానీ బ్రేక్ అయిపోయింది అంటే చాలా చాలా మంచి ఫాల్ చూస్తాం మనం. ఎక్కడి వరకు చూస్తాము, 22,000 వరకు చూస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళినా కూడా నేను అప్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి నేను చూస్తున్న డౌన్ సైడ్ అండ్ డౌన్ సైడ్ నుంచి రివర్సల్ అయ్యే ట్రేడ్స్. మరి అప్ సైడ్కి అంటే యాజ్ ఆఫ్ నో నేను అప్ సైడ్కి ఏం చూడట్లేదు. ఫర్ ఇన్ కేస్ రేపు షార్ట్ కవరింగ్ ర్యాలీ తీసుకొచ్చినా ట్రాప్ చేద్దామని చెప్పి తీసుకొచ్చినా కూడా 23,000 పైనే నేను అప్ సైడ్ లెవెల్ అనేది చూస్తున్నాను, లేదా నేను అసలు అప్ సైడ్ లెవెల్ అనేది క్లియర్గా చూడట్లేదు. సో ఇవి నేను చూసిన నిఫ్టీ లెవెల్స్. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఓటీఎంస్లో ట్రేడ్ చేయకండి. ఎవరైనా మీకు ఓటీఎంస్లోనే ట్రేడ్ చేయాలి అన్నారంటే వాళ్ళకి ట్రేడింగ్ రాదు. సో ఐటీఎంస్లోనే ట్రేడ్ చేయాలి. యాజ్ ఆప్షన్ బయ్యర్గా ఆల్వేస్ గో ఫర్ ఐటీఎంస్. ఐటీఎంస్ ఐఫోన్ లాంటివి, ఓటీఎంస్ ఒప్పో ఫోన్ లాంటివి. మనం ఎప్పుడు క్వాలిటీ కాస్ట్లీ సైడే ఉండాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఐటీఎంస్లో ట్రేడ్ చేస్తేనే మనకి మనీ అనేది వస్తుంది. రేపు ఎమోషన్స్కి లొంగకండి, ఓవర్ ట్రేడింగ్ ఏం చేయకండి. ఇంతలో ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే చాలా చాలా మంది ఎంతో కష్టపడి అప్పులు చేసి క్రెడిట్ కార్డులు స్వైపులు చేసి తీసుకొచ్చి ట్రేడింగ్లు చేస్తున్నారు. డబ్బులు పోయి అంటే బిల్లులు కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. చెప్తున్నాను, ఎంతో మందిని చూశాను, ఎంతో మంది స్టూడెంట్స్ని చూశాను, చాలా మందితో మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ చేయండి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్సెస్ అనేవి కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో మనకి స్టిల్ ఈ 51,000 ఇది ఉంది కదా, 52,000 ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఎ గుడ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిపోయింది అంటే మనకి ఈజీ టు ఈజీ మనము ఇంకా 51,000 మనకి ఇంకా సపోర్ట్ లెవెల్ ఉంది. అది క్లియర్ గుర్తుపెట్టుకోండి. 51,000 లెవెల్ ఇది బ్రేక్ అయిపోయిందండి, 50,000 ఫైనల్ సపోర్ట్. ఇంకా మన రెసిస్టెన్సెస్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే రెసిస్టెన్స్ మనకి 54,000 విల్ యాక్ట్ ఎస్ ఎ వెరీ 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 గుడ్ సపోర్ట్. సో ఇవి ఈ మేజర్గా చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ ఉన్నాను. సో ఇది ఒక ఇంట్రాడే లెవెల్స్ కూడా ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎట్లా అని ఒకసారి క్లియర్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, లో అనేది ఆల్వేస్ ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఎ గుడ్
సపోర్ట్ అంటే ఈ 51,400 to 500 జోన్ ఉంది కదా, ఇది చాలా మంచి సపోర్ట్ జోన్ మనకి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇది 52,000 కూడా సపోర్ట్ జోన్ అనుకున్నాం కదా, క్లియర్గా అది కూడా మనకి సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది 3,400 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇంకా ఇది మనకి 54,150 130 జోన్ ఉంది కదా. సో రేపు నాకు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా చెప్తున్నాను నేను, మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈజీగా అవుతుంది. రేపు నాకు ఏలో 51,800 లో బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ చేస్తున్నా, లేదంటే క్లియర్గా ట్రేడింగే చేయను నేను చెప్పేది ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తా, ఎందుకంటే ఎస్ఎల్ హీటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో రేపు. సో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్కి తీసుకోండి. అప్ సైడ్కి ఎవరైనా ఉంటే క్లియర్గా ఈ 52,800 పైన ట్రేడ్స్ తీసుకోవచ్చు, కానీ కొంచెం రిస్కీ. సో అదైతే క్లియర్గా చూసుకోండి. సో ఇవి నేను చూస్తున్నా బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రేడ్స్. అండ్ ఫైనల్ వన్ సెన్సెక్స్. లెట్స్ డిస్కస్ అబౌట్ సెన్సెక్స్. మనకి చెప్పాను కదా ఫ్రైడే హాలిడే ఉంది, సో కొంచెం వాలటిలిటీ అనేది కూడా మనకి సెన్సెక్స్లో కూడా కనిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది కూడా మనకి. సో సెన్సెక్స్ యొక్క మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్సెస్ అని ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనము. సో మేజర్గా నిఫ్టీ ఎట్లా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అట్లానే మూవ్ అవుతుంది మనకి. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా ట్రై టు వాచ్. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం వీడియోలో. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనకి 3,000 సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే క్లియర్గా రీచ్ అయిపోతాము. అండ్ మీకు కానీ నా అనాలిసిస్ నేను చెప్పే పాయింట్స్ వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. 100 లైక్స్ మినిమం కంప్లీట్ చేద్దాము. అలానే మీరేమనుకుంటున్నారు, అసలు ఈ వార్ ఆగుద్దా, మార్కెట్స్ ఇంకా ఫాలో అవుతాయా, సో రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి, ఏంది మీ వ్యూ ఏంటి అనేది కూడా క్లియర్గా కమెంట్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు ఏమైనా నా పర్సనల్గా నాతో మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు నా నెంబర్ కనిపిస్తుంది కదా 999 నెంబర్కి మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ వాట్సాప్లో అయినా అవ్వచ్చు, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. లెట్స్ డిస్కస్ ఫైనల్ వన్ సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్ నేను చూస్తుంది 73,000 కానీ ఇంకా బ్రేక్ అయిపోయిందంటే వి విల్ సీ గుడ్ ఫాల్ టిల్ 68,000 వరకు చూడొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్గా మనం గ్యాప్ కవరింగ్ కూడా ఉంది. సో ఇవి నేను చూస్తున్న మేజర్ యొక్క సపోర్ట్స్. దాని తర్వాత ఇంకా 71,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. మరి రెసిస్టెన్సెస్గా ఏం చూస్తున్నారు సార్ మీరు అంటే 75,000 చూస్తున్నాను. 75,000 లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే ఇంక 76,000 ఇవి చూస్తున్నాను. ఎవరైనా స్వింగ్ ట్రేడర్స్ ఉంటే కొన్ని రోజులు ఆగండి, ఎందుకంటే మనం ఏం ట్రేడ్ తీసుకున్నా మార్కెట్ ఫాలో అవుతుందంటే అల్టిమేట్గా స్టాక్స్ అనేవి కూడా ఫాలో అవుతాయి. ఒక 1 week 2 months వెయిట్ చేయండి. అండ్ ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ని యావరేజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అలానే మీ ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్ ఏమి ఆపకండి, డిసిప్లిన్గా ట్రేడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటే అలాంటి ఆటోమేటిక్గా వెల్త్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. అది క్లియర్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ లెట్స్ గో టు సెన్సెక్స్. ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయాలి ఏంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ సపోర్ట్స్ డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ రెసిస్టెన్సెస్ అనేవి కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో రేపు నేను సెన్సెక్స్లో ఈ 73,150 లెవెల్ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్కి చూస్తున్నాను. మరి అప్ సైడ్కి క్లియర్గా 74,150 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్కి చూస్తున్నాను. సింపుల్గా నేను నిఫ్టీలో అన్నట్టు ఇక్కడికి వచ్చి రివర్సల్ అయినా కూడా నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకున్నాను. సింపుల్ ట్రేడ్ ప్లాన్ నాకు అంతే. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే అప్, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే డౌన్. అది సో ఏమైనా లెవెల్స్ మారాయి అన్నా కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ సడన్గా చేంజ్ అవ్వచ్చు కదా, మార్నింగ్ నెగిటివ్ సెంటిమెంట్స్. మనకి నైట్ సడన్గా క్రూడ్ కూడా, యుఎస్ ఆయిల్ కూడా 10% అప్ అనేది కూడా జరిగింది. సో ఇట్స్ బ్యాడ్ ఫర్ అవర్ మార్కెట్స్. చూద్దాము ఏమవుతుంది అనేది కూడా క్లియర్గా. సో ఇవి నేను చూస్తున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో మీకు కానీ నా అనాలిసిస్ వాల్యుబుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది క్లియర్గా ఛానల్ని షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ట్రై టు డూ కేర్ఫుల్. రేపు చేసే ముందు ట్రేడింగ్ కొంచెం జాగ్రత్తగా చేయండి, లేదంటే డబ్బులు పోతాయి. సో ఇది థ్యాంక్ యూ గైస్.